యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలి ఎందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోదయమును ప్రదేశము నుండి యోర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయన్ని వెంబడించెను. జాగ్రత్తగా ఉందాం దేవుని వాక్యాన్ని. ఈ మధ్యకాలంలో చాలామంది స్వస్థతలు లేవు అనే ప్రచారం ఎక్కువగా ఉంది. సేవకులే చాలామంది స్వస్థతలు లేవు, యేసు ప్రభు చేయటం మానేశాడు. ఎంత తప్పు మాట ఇది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాడు. మానేయటం లాంటివి ఏముండవు. ఎప్పుడూ ఒకే విధానంలో ఉంటాడు యేసు. మధ్యాకాశానికి యేసు ప్రభు వచ్చే వరకు కూడా అన్ని కార్యాలు అలాగే జరుగుతాయి. చాలా పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు తన స్వభావానికి విరుద్ధంగా పనిచేయడు. స్వస్థపరుచుటకు తగిన అనుకూలమైన వారో కాదు చూస్తాడు, అప్పుడు స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఈ మనిషి నాకు కావాలి, ఈమె నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు సమాజ మందిరముల్లో బోధించు మొట్టమొదటి ప్రాధాన్యత వాక్యానికి ఇస్తాడు ఆయన. వాక్యం బోధించాలి మొదట. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాక్యం ప్రాధాన్యమైనది. మొట్టమొదట నీకు స్వస్థత కన్నా ముందు వాక్యం తెలియాలి. చాలామందికి స్వస్థత కోసం వస్తారు, వాక్యం కోసం రారు. స్వస్థత శాలలు వెలిశాయి, వాళ్ళు మోసం చేస్తారు. వాక్యం స్వరూపం యేసు ప్రభు. దేవుడు మన అదృష్టం కొలది మనకి వాక్యాన్ని ఇచ్చాడు. చేత మనం వాక్యం ద్వారా వెళ్తాం. మనం వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం. బోధించుచు, ఆ బోధలో ఏముందంటే దేవుని రాజ్యము. మర్చిపోకండి, మనందరం దేవుని రాజ్యానికి సంబంధించిన వారలం. ఈ లోకానికి మనకు ఏ విధమైన సంబంధము లేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంచుమించుగా క్రైస్తవుల్లో 99% లోకాన్నే ప్రేమిస్తున్నారు, లోకపు ఆలోచనలు చేస్తున్నారు. అలాంటి వారికి స్వస్థత ఎలా వస్తుంది? లోకం కోసం జీవించే వాళ్ళకి స్వస్థత రాదు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుము. ఇక్కడ 17వ వచనం చదువుదాం. 17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టింది. ఇది లేదు చర్చిల్లో, సువార్తల్లో. స్వస్థత కావాలి. కానీ మొట్టమొదట పరలోక రాజ్యము సమీపిస్తున్నది. 2 విధాలుగా నీ దగ్గరికి వస్తుంది పరలోక రాజ్యం. 1, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. 2, మరణం నిన్ను పిలుస్తోంది. సమీపించి ఉన్నదన్న దానికి అర్థం ఏంటంటే ఆయన రావచ్చు, లేదా మరణం రావచ్చు. కానీ మనం మరణానికి భయపడం, రాకడికి భయపడం. మనం పరలోక రాజ్య సంబంధం అయితే మనం
డబ్బు కోసం ఏడుస్తున్నాం, మొగుడు కోసం ఏడుస్తున్నాం, పెళ్ళం కోసం ఏడుస్తున్నాం, శరీర సుఖం కోసం ఏడుస్తున్నాం, లోకం కోసం ఏడుస్తున్నాం, చుట్టాల కోసం ఏడుస్తున్నాం, ఏదో లేదని ఏడుస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం. వాళ్ళెవ్వరికీ పరలోక రాజ్యం రాదు, సమీపంగా కూడా ఉండదు, సమీపంగా కూడా ఉండదు. దావీదు దేవుణ్ణి అడుగుతాడు, నాయందు నీకు ఆయాసకర మార్గం ఏముందో చెప్పు. నేను కూడా రోజు అడుగుతాను దేవుణ్ణి, అయ్యా నీకు ఇష్టం లేనిది నేను చేస్తున్నది ఏంటి? స్పష్టంగా చెప్తాడు దేవుడు. వచ్చేటప్పుడు మరియమ్మ గారు అడుగుతుంది, దేవుడు మాట్లాడతాడు అంటారు కదా, మాట్లాడతాడా? రోజు మాట్లాడతాడు అని చెప్పాను. ఎలాగా ఉంది? ఇదిగో వెళ్తున్నాం, అక్కడ 45 నిమిషాలు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? మరి ఇంకేంటి? ఇదంతా వినేసాక దేవుడి చిత్తం ఏంటో అంటే ఇంకేం చేయాలి అంటే, ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరు? పాస్టర్ గారా కదా. కాబట్టి దేవుడు రోజు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనం పరలోకాన్ని ప్రేమించాలి, ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోకాన్ని ప్రేమించిన వారందరూ మృతులు, చచ్చిన వారితో సమానం, సజీవులు కాదు. యోబుకి మళ్ళీ అంత ఆస్తి ఎందుకు ఇచ్చాడో తెలుసా? యోబు లోకాన్ని ప్రేమించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళినాడు, అందరికీ ఒకటే చెప్పేవాడు, ఇప్పుడు మీరు నా శరీరాన్ని చూస్తున్నారు, కుళ్ళిపోయింది, నా ఆస్తి పోయింది, నా పిల్లం వెళ్ళిపోయింది, నా పిల్లలు వెళ్ళిపోయారు అని మీరు నన్ను చూస్తున్నారు. ఇప్పుడు అంతే కదా, ఒక మనిషిని మీరు పలకరిత్తానికి వెళ్తారు. పలకరిత్తానికి వెళ్ళినప్పుడు, యా మమ్మీ ఆయన చనిపోయాడా, మరి యాన్ని ఇచ్చి చచ్చాడా, ఏమేమకుండా చచ్చాడా, ఇలాంటివి పలకరింపులు కదా. మా కాలు ఇరిగిపోయిందా, క్యాన్సర్ వచ్చిందా కదా, ఏమ్మా నీ డబ్బు ఎక్కొట్టేసింది ఆవిడ, ఈ మన పలకరింపులు కదా. యేసు కృప ప్రార్థన చేయమంటుంది, నా కూతురునాళ్ళు అత్తగారు తినేస్తుందండి రోజు. ఇది మన పలకరింపులు, మన ప్రార్థనలు. మరి యోబు దగ్గరికి వచ్చారు. యోబు గారు ఆస్తి పోయిందా, ఆరోగ్యం పోయిందా, పెళ్ళ వెళ్ళిపోయిందా, పిల్లలు చచ్చిపోయారా అని పలకరింతానికి వస్తే ఈయన అంటున్నాడు, అందరూ పోయారు, నేను పోతాను, కానీ నా దేవుడు సజీవుడు, నేను సజీవుడనై దేవుడి దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మన పలకరింపులు ఎలా ఉన్నాయి, మన సమాధానాలు ఎలాగున్నాయి? ఎవరైనా చచ్చిపోయినప్పుడు పలకరిందానికి వెళ్ళకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. వెళ్ళలేదమ్మా, ఇంకా వెళ్ళలేదమ్మా, ఆవిడ ఏమనుకుంటుందో. వెళ్ళేటప్పుడు కొన్ని చచ్చిపోయిన ఆయన కూడా తీసుకెళ్ళకూడదు, మీకు అంత బాధ ఉంటుంది. ఇది లోక సంబంధమైన విషయాలు. ఇవి పోయిందా, ఆస్తి పోయిందా, నేను ఎవరిని అన్నా అలాగా, అమ్మా అంత పోయిందా, ఏమీ లేదా అని అడగను. అన్నీ పోయినాయి, కానీ దేవుడు ఉన్నాడు అని అనవు కదా. నువ్వు అంటావా అనవా? అనవు కదా. కానీ పాడతావు. ఏమని పాడతావు జ్యోతి? ఏమని పాడతావు? ఉత్తిదేనా పాట? నిజమా? ఉత్తిదా నిజమా? చెప్పు. మైకులు పెట్టుకున్న వాళ్ళు అందరూ చెప్పండి, నిజంగా పాడుతున్నారు, ఉత్తుత్తి పాటలు పాడుతున్నారా? ఏమని పాడతారు? ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం
క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన వెళ్ళిపోయాడండి, చెప్ప పెట్టకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ప్రార్థన చేయండి, డబ్బులు పంపుతలేదు, నాతో మాట్లాడుతలేదు. నీ ఏడుపు తగలయ్యాని, ఇదే నీ ఏడుపు. నేను ప్రార్థన చేయాలా, పారిపోయినాడు వచ్చేయాలని. పాట పోయినా పర్లేదు, ప్రార్థన రావాలి. ఇదేంటి, ఎక్కడో తేడా వస్తుంది కదా, వస్తుందా? డబ్బంతా పోయింది, వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఆస్తులన్నీ పోయినా పాట అంటే పాటకని జీవితానికి సంబంధం లేదంటారా? అలాంటప్పుడు పాడొచ్చా చెప్పండి. ఇంకో మాట ఏంటది? బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ ఈ చాలయ్యా. పాట ప్రకారం ఏం జరిగినా మాట్లాడకూడదు మనం. గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఉన్నారా లేరా? మాట్లాడరేంటి? ఉన్నారా? ఉంటే ఉన్నామని చెప్పండి, లేకపోతే లేమని చెప్పండి. అవును కాదు. ఉన్నారా? మరి మొహాలు ఎందుకు? పూర్వం మమ్మల్ని అనేవారు స్కూల్లో, లెక్కలు చేయకుండా వెళ్ళేవాళ్ళం. మాస్టర్ కొడతారు, మాస్టర్ అని ఉడతల పీకిన తాటెంకల్లాగా మొహాలు ఏంటరా అని. మరి ఏదో కోల్పోయినట్టు కూర్చుంటారండి నా దగ్గర ఎదురుగుండా. పోయింది, ఏం పోయింది? ఏదంతా ఎత్తే కదా పోతానికి. పాట ఏమో బ్రతుకునావా పగిలిన, పదాలు బాగున్నాయి. ఇంకో పాట దాంట్లో ఉన్నది అద్భుతమైనది ఏంటంటే, అది నేర్చుకోండి. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒక మాట చెప్తాను చూడండి. పౌలు అన్నాడు, ఫోటో తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ ఏమంటాడు మిమ్మల్ని? స్మైల్ స్మైల్. ఆ ఏడు ముఖంతో ఫోటో దిగితే ఎలా ఉంటుంది? అలాగే ఇక్కడ కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఏడు ముఖాలు వేసుకుని కూర్చోకండి. ఏదో కోల్పోయినట్టు, ఏదో పెద్దగా తెచ్చినట్టు, పట్టుకెళ్తున్నట్టు కదా. ఏమన్నాడు పౌలు? క్రీస్తును సంపాదించుకోండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీలో నేను యేసును సంపాదించుకున్నాను అన్నవాళ్ళ గుడి చేయొద్దండి. చాలదండి. ఏమండి అబ్రహం గారు, చాలదా? ఇంకేం కావాలండి? ఆ మహానుభావుడు మనతో ఉండటం కన్నా నేను ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటాను. కారణం యేసయ్య నాతో ఉండటమే. ధైర్యం, నాకు ధైర్యానికి కారణం ఆయనే. ఒకరోజు ఈవిడ పొద్దున మట్లు వేసినప్పుడు కిందకి దిగలేకపోతున్నాను, కాలు పట్టేసింది, నడుము పట్టేసింది అంటూ ఉంటుంది. ప్రార్థన చేస్తుంటాను, భయపడదు. మళ్ళీ ఒక అరగంటకి లైన్లో పడిపోద్ది. పెద్దోడు అయ్యాము, అలాగే ఉంటాయి. మనకి చాలా వయసు వచ్చింది, చిన్న చిన్న పిల్లలే అనారోగ్యాలు పాలవుతున్నారు. యేసు ఉన్నాడు మనతోటి, ఏడకూడదు. తగిన సమయంలో తగినట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి.
మనం యేసుతోటి ఉన్నామని మీరు అందరూ కుడి చేయి ఎత్తారు కదా. ఇప్పుడు మన జీవితంలో ఎవరి చిత్తం జరుగుతుంది చెప్పాలి. యేసు చిత్తం జరిగేటప్పుడు బాధపడతాం ఏంటి చెప్పండి. అంటే ఈ అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే యేసు చిత్తం అనుకోవాలా వద్దా? అనుకోవాలి, బాధపడకూడదు. ఏమి జరిగినా అని పాడతాం మనం పైగా. కాబట్టి అయ్యో ఇలా జరిగింది ఏంటంటాం మళ్ళీ. నువ్వు యథార్థంగా యేసుతో ఉన్నప్పుడు ఏం జరిగినా సిద్ధం. హల్లెలూయా. ఇది మీరు నేర్చుకోవాల్సింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కమాండర్ చెప్తాడు సైనికులతో, భార్యను మర్చిపోండి, పిల్లలు మర్చిపోండి, మిమ్మల్ని మర్చిపోండి, మీ గురి శత్రువు మీద పెట్టండి, చనిపోతే చనిపోండి, బ్రతికితే బ్రతకండి. అప్పుడు ఆడ గన్నలు పట్టుకుని బయలుదేరతాడు. పౌలు అన్నాడు ఇది యుద్ధం అన్నాడు. హల్లెలూయా. ఈ యుద్ధంలో వెనక్కి తిరిగి చూడకూడదు మనం. మీరు యథార్థంగా ప్రభుతో ప్రయాణం చేస్తుంటే అసలు భయం అనేది లేదండి. ఉండేవాళ్ళు ఉంటారు, మనతో పోయేవాళ్ళు పోతారు. పోయేవాళ్ళ కోసం ఏడవలసిన అవసరం ఏమీ లేదు మనకి. వింటున్నారా? పాట కూడా అదే పాడాం. ఆస్తులన్నీ పోయినా ఆప్తులు విడనాడన, మళ్ళీ పెద్ద గోల, ఇల్లంతా ఎగిరిపోయేలాగా వాళ్ళు ఎవరో వస్తలేదు ఇంటికని. మరి ఆ పాటకని జీవితానికి అర్థం అది. ఓకే, కాబట్టి క్రీస్తుని సంపాదించుకున్నాం, దేవుని రాజ్యం మనకు దొరికింది, మారు మనసు పొందాలి. ఇది మొదటి ప్రకటన. మనం మారు మనసు పొంది దేవుని రాజ్యం కోసం జీవించేటప్పుడు తమ్ముడని, మరదలని, చెల్లులని, అక్కని, బావని, చుట్టాలని, మొగుడని, పిల్లలని దేని గురించి బాధపడకూడదు. మనం ఎవరు ఎలా ఉంటారో ఉండని. అయితే ప్రార్థన చేయొద్దా? తప్పకుండా. కానీ ప్రార్థన చేసినా మారటం లేదంటే నువ్వేం చేయలేవు కదా. ఇంకా నీ భర్త మారడం లేదు, నీ కూతురు మారటం లేదు, నీ అల్లుడు మారటం లేదు, నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా దాని గురించి చింతించటం వదిలే. ఇంకా యేసు ప్రభు గురించి, రాజ్యం గురించి ఆలోచించు. హల్లెలూయా. ఇది మొదటి పాయింట్. సువార్త ప్రకటించుచు. మొట్టమొదట యేసు ప్రభు ఏం చేస్తాడంటే చెప్పాలి, సువార్త ప్రకటిస్తాడు. సెకండ్ థింగ్, ప్రజలలో ప్రతి వ్యాధిని, ఎందుకంటే యేసు ప్రభు మన వ్యాధులు అన్నీ భరించాడు, కొన్ని కాదు, ప్రతి వ్యాధిని. దాంట్లో ఆ వ్యాధిలో ఒక రకమైన వ్యాధి చెప్తాను నీకు, భయంకరమైన వ్యాధి. అది మానసిక వ్యాధి. దేవుని స్తోత్రం. మనసులో గూడు కట్టుకుపోయినటువంటి వ్యాధి. ఈయన శరీర వ్యాధిని, మానసిక వ్యాధిని కూడా స్వస్థపరిచే అధికారం గలవాడు. హల్లెలూయా. అసలు మనసులో ఉన్న వ్యాధి పోతే శరీరం వ్యాధి తేలికైపోతుంది. చాలామంది చూడండి, మనోవేదన అంటారు. మనసు పాడైపోయి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. మరి యేసు ప్రభులో ఉన్నవారికి మానసిక వ్యాధి ఉండకూడదండి. అంటే దేని గురించి బెంగ పెట్టుకోకూడదండి. ఎవరు విడిచెళ్ళిపోయినా వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదండి. దేవుడితో మాట్లాడండి. నీ చిత్తమైతే వస్తారు, నీ చిత్తం కాకపోతే వెళతారు అని చెప్పాలి, ఎవరి గురించి అయినా సరే. 2, రోగము, వ్యాధి వేరు, రోగము వేరు. వ్యాధి మనసును పట్టింది, రోగము శరీరాన్ని పట్టింది. హల్లెలూయా. కుదరని రోగము అని ఉంది ఒక చోట. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా స్వస్థత రానటువంటి రోగము.
దాన్ని కుదర్చగలవాడు యేసు. దేవుని స్తోత్రం. ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించును. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, యేసు ప్రభు ఎలీషాను ఎందుకు స్వస్థపరచలేదు, పౌలును ఎందుకు స్వస్థపరచలేదు, అలాగే చాలామంది దైవజనులను దేవుడు ఎందుకు స్వస్థపరచలేదు అనే దానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఆయనే సమాధానం చెప్తాడు. ఒక మాట మనం ఆలోచన చేస్తే, పౌలు 3 సార్లు దేవుణ్ణి అడిగాడు, నాకు నడుము చాలా బాధగా ఉంది ప్రభువా, ఈ బాధ తగ్గిపోతే ఎక్కువ ప్రయాణం చేయగలుగుతాను, ఎక్కువ సువార్త చేయగలుగుతాను అని దేవుణ్ణి అడిగాడు. పౌలు మనలాగా రోజుకి 300 సార్లు అడగలేదు, జీవితం మొత్తం మీద 3 సార్లే అడిగాడు. దేవుని స్తోత్రం. మొదటిసారి దేవుడు మాట్లాడలేదు, రెండోసారి మాట్లాడలేదు, మూడోసారి మాట్లాడాడు. మూడోసారి అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. నీ బలహీనత యందు నా బలము అధికమగుచున్నది. అంటే నీకు అనారోగ్యంగా ఉండటం వల్ల నా దగ్గర నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళవు. నీకు పూర్తి ఆరోగ్యం వస్తే ఒకవేళ సరదాగా అలా తిరిగి వద్దాం అనుకుంటావేమో అంటున్నాడు పౌల్ని. దేవుని స్తోత్రం. అంచేత రోగం ఉండటం, నీకు రోగం ఉండటం నాకు మంచిది. చెప్పండి, నీకు రోగం ఉండటం నాకు మంచిది, నీకు మంచిది. రాత్రి అంటుంది, షుగర్ ఎక్కువ అయిపోతుందని. అవని షుగర్ ఎక్కువ అవ్వకపోతే నువ్వు ఆదివారం కానీ శుక్రవారం కానీ కనబడవు, సంచెట్టుకుని వెళ్ళిపోతావు. ఒక్కొక్కడికి రోగం ఉండటం చాలా మంచిది దేవుని దృష్టిలో. ఒకవేళ దేవుడికి నమ్మకం వచ్చాక ఒకరోజు పొద్దున్న నువ్వు లేచేటప్పటికి ఆ రోగం మొత్తం తీసేసి ఉండొచ్చు. హల్లెలూయా. వింటున్నారా? మన దేవుడికి మనకు రోగం ఉండటం మంచిదో లేదో తెలుసు ఆయనకి. మన దగ్గర డబ్బు ఉండటం మంచిదో కాదో తెలుసు ఆయనకి. మన దగ్గర చుట్టాలు ఉండటం మంచిదో కాదో తెలుసు ఆయనకి. మన దగ్గర ఏది ఉండటం మంచిదో ఏది ఉండటం మంచిది కాదో కూడా తెలుసు ఆయనకి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? చెప్పాలి. ఎలా ఉన్నా నేను సంతోషింతును. హల్లెలూయా. నా దేవుడు నయం చేయగలడు. నయం చేస్తే సంచెట్టుకుని రాత్రి హైదరాబాద్ బస్సు ఎక్కుతామో ఒకవేళ. ఎందుకంటే సంచి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇంట్లో. చాలామందికి సంచులు లేకుండా ఉంటారు. కావలపురమే వెళ్ళేటప్పుడు బోర్డు సంచులు ఎట్టుకెళ్తాం, వచ్చేటప్పుడు బోర్డు సంచులు చేస్తాం. సంచి లేని వాళ్ళు ఎవరెక్కడ? ఎవరు లేరు కదా. కాబట్టి ఆరోగ్యం బాగుందనుకో ఏదో గుర్తుకొస్తుంది. ఆరోగ్యం బాగోపోతే దేవుడు గుర్తుకొస్తాడు. హల్లెలూయా. స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు కదా. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపించను. మొత్తం ఎక్కడ చూసినా యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మనం శుక్రవారం వేల్పూరు, బుధవారం కత్తవపాడు, శనివారం రాలింగులో మీ కళ్ళు ఎదురుగుండా అనేక మంది రోగాలు తగ్గి వెళ్ళేవారిని మీరు చూస్తారు. హల్లెలూయా. మీరు చూస్తారు. చేస్తాడు దేవుడు. సమయం కోసం వేచి ఉన్నాడు. తెలుసు ఆయనకి ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నానా విధములైన రోగములు, ఏ రోగాలు? నానా విధములైన రోగాల్లో బోల్డ్ రకాలు ఉన్నాయని. ఎన్ని రోగాలు! ఆ రోగాల్లో ఒక ముఖ్యమైన రోగం కూడా ఒకటి ఉంది. ఏంటిది? సువార్తలని మాయా రోగం.
దేవుని స్తోత్రం. అది కూడా స్వస్థపరుస్తాడు. రోగం ఏమి ఉండదు, కానీ రోగం ఉన్నట్టు మొహం పెడుతుంది. రోగం ఏమీ లేకపోయినా రోగంతో ఉన్నట్టు ముఖం పెడుతుంది. ఎందుకంటే చూసిన వాళ్ళు అందరూ అమ్మ బాగోలేదా అని అడగాలి. అదొక ఆనందం. ఇదో టైప్ రోగం. ఏమైనప్పటికీ కూడా నానా విధములైన రోగములు. తర్వాత చూడండి, వేదనలు. చెప్పండి, వేదన లేని వారు ఉండరండి. వేదన అంటే మానసిక వేదన. ఇప్పుడు రూతు గారి చిన్న కోడలు ఉందనుకోండి కదా, ఆవిడికి తీరని వేదన. ఆ అమ్మాయి మొహంలో ఎప్పుడు వేదన కనపడుతుంది. ఇంటికి వెళ్ళి బాధపడుతుంది. ఏంటో వేదన అంటే మా ఆయన అక్కడ నేను ఇక్కడ అన్న వేదన ఆ పిల్లకి కదా. అవునా కదా? అదిగో కదా, అది వేదన. కొంతమందికి కలిసి ఉండాలి, డబ్బు ఎందుకు అనే రకాలుగా ఉంటారు. నిజంగా బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఏక శరీరమై ఉందరు, మొగుడో చోట పెళ్ళం ఒక చోట ఉండటం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఇది స్పష్టం. అసలు అలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు. ఈరోజు ఆ యూట్యూబ్లో, పేపర్లో, టీవీల్లో చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందంటే, ఒక ఆవిడ ఆ భర్తకి ఆమెకు 20 సంవత్సరాల తేడా, పెద్ద అతను. మొత్తం మీద 3 పిల్లలు పుట్టారు. ఈ అమ్మాయి చదువుకుంది, అతను చదువుకోలేదు, ఏదో పని చేస్తున్నాడు. ఈ అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. మంచి గెడ్డం బాగున్నాడు. పరిచయం అయ్యి ఇద్దరు కూడా కార్యక్రమాలు మొదలెట్టారు. ఒక రోజున అంది, ఆ ముసలోడితో ఎంతకాలం నన్ను పెళ్లి చేసుకొని అడిగింది. ఇవాళ అంతా పోలీసులు చూపిస్తున్నారు ఆవిడని. నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. ఓకే, పెళ్లి చేసుకుంటాను, కానీ ఆ 3 పిల్లల్ని చంపేత్తి చేసుకుంటాను అన్నాడు. నీ 3 పిల్లల్ని ఆవిడ చూస్తాడు, ఆ 3 చంపేయి చేసుకుంటాను. ఇంటికి వెళ్ళింది. 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. పిల్లల ఫోటోలు కూడా వేసారు చూడండి, చక్కగా ఉన్నారు. 3కి పెరుగన్నం పెట్టింది. ఈవిడ పెరుగన్నం తింది, 3కి పెరుగన్నం పెట్టింది. పెరుగన్నం పెట్టాక నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది అంత భర్తతోటి. సడన్గా ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చిందని అతను వెళ్ళి డాటగాని తీసుకొద్దాం అనుకున్నాడు. ఈ పెరుగన్నం తేడా వచ్చేసింది అని గొడవ కింద ఉంది. ఈ లోపల అతను బయటికి వెళ్ళాక ఒక టర్కీ టవల్ తీసుకుని ముందు పెద్ద పిల్లోడిని, తర్వాత 2వ పిల్లోడిని, పిల్లని ముఖం మీద గట్టిగా అదివేసి 3 చంపేసింది. 3 పిల్లల్ని చంపేసి ఇది ఇలా పడి ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. పెరుగన్నం వల్ల చచ్చిపోయారు. పెరుగన్నంలో ఏదో తేడా వచ్చింది అని చెప్పింది హాస్పిటల్. పోలీసులకు అనుమానం వచ్చింది. కాదు, పోస్ట్ మార్టం చేయింది పిల్లల్ని. పోస్ట్ మార్టం చేశారు. పెరుగన్నంలో ఏమీ లేదని పోస్ట్ మార్టం వచ్చింది. హల్లెలూయా. 3 గొంతులు ముక్కు మీద కొట్టపెట్టి చంపేసింది. పోలీసుల దగ్గర చెప్పకుండా ఉండలేరు, మొత్తం చెప్పేసింది, నేనే చంపేశాను. అందరూ అంటారు, పోలీసులు కూడా అన్నారు. ఎస్పీ అంటాడు, ఏంటిది, ఆడెవడితోటో పోవాలంటే పోకపోయా, పిల్లల్ని చంపుతావా, మనిషి రాక్షసు, పిల్లల్ని చంపుతావా, ఇంత దారుణానికి ఒడిగడతావా? దాన్ని ఆయన్ని జైల్లో పడేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే,
మనుషులు ఎంత అసహ్యమైన పనులన్నా శరీరం కోసం చేస్తారు, శరీర భోగాల కోసం చేస్తారు, తను సుఖపడటం కోసం అడ్డాన్ని తొలగించుకోవటానికి అంత దారుణానికి ఒడిగట్టింది. ఇలాంటి సంఘటనలు కొన్నే బయటకు వస్తున్నాయి. చాలా గృహాల్లో, చాలా కుటుంబాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే. అందుచేత యేసు ప్రభు మన అందరినీ హెచ్చరిస్తాడు. దొంగతనము, వ్యభిచారము, అబద్ధము, మోసము, ఈర్ష్య, ద్వేషము, ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు. ఇలాంటివి జరగటానికి ఒక కారణం భార్యాభర్తలు దూరంగా ఉండటం కూడా కారణంగా పరిణమిస్తుంది. అందుకే నేను ఇదంతా చెప్పుకొచ్చాను. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇంత భయంకరమైన కార్యాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎస్పీకి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి ఆ పిల్లలను చూసి. ఒక పోలీస్ అధికారి ఎంత కఠినంగా ఉంటారో వాళ్ళకు కూడా ఏడుపు వచ్చింది ఆ పిల్లలను చూసి. ఇదేంటి ఇంత దారుణం చేసింది, ఎలా చేయగలిగిందంటే కామం కళ్ళను కప్పేసింది. ఆడే కనబడుతున్నాడు దానికి. ఆడి గురించి ఇవన్నీ చేసింది. ఇవాళ ఏమైంది? వాడికి యావజ్జీవ శిక్ష, దీనికి మరణదండన వేస్తారు. అయిపోయిందా? ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడాన్ని. చూడండి, మనం ఇలాంటివి తెలుసుకుని క్రైస్తవులు అనేవారు అలాంటి పనులు చేయకుండా అలాంటి పనులు చేసేవారిని మార్చడానికి మనం సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. చూసారా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వేదనల చేత పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులు అంటే వీళ్ళకి వ్యాధి ఎందుకు వచ్చిందంటే వేదన బట్టి వచ్చింది. వేదన ఎక్కువైపోయి పీడింపబడి వ్యాధిగ్రస్తులు అయిపోయారు. వేదనకి కారణం ఏంటి? లోకాన్ని ప్రేమించటమే వేదనకు కారణం. హల్లెలూయా. మనుష్యులను ప్రేమించటం వేదనకు కారణం. డబ్బుని ప్రేమించటం వేదనకి కారణం. మీకు అందరికీ తెలుసు. మీరు ఒకప్పుడు హాయిగా ఉన్నారు, అప్పులు చేసి నానా వేదనలు పడుతున్నారు. మీరు నానా శోధనలోనే పడ్డారు. మీరు ఉన్నదానితో హాయిగా జీవించలేక వేదన కొని తెచ్చుకున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, అప్పు చేయవద్దు. హల్లెలూయా. వేదనకు అదొక కారణం. కానీ వీటన్నిటినీ సరిచేసేటటువంటి దేవుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక కూడా ఇంకా వేదనలు శోధనలు ఎందుకుంటాయి మనకే? దెయ్యము పట్టిన వారిని, నేను ఎక్కువగా బయటికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దెయ్యము పట్టిన వారు. ఈ దెయ్యం పట్టిన వ్యక్తులు పాపమును ఇష్టపడతారు. దెయ్యం పట్టిన వారు పాపాన్ని ఇష్టపడతారు, లోకాన్ని ఇష్టపడతారు. దెయ్యం అంటది, ఇక్కడుండగానే సంతోషం, సుఖం, చేయగలిగినంత సుఖాన్ని అనుభవించు అంటది దెయ్యం. అయ్యో తర్వాత తీర్పుంది అంటది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి దెయ్యం పట్టినోళ్ళే పాపం చేస్తారు. రాత్రి మనం విన్నాం, నడుం వంగిపోయింది ఆవిడికి. 18 ఏళ్ళ నుంచి దెయ్యం పట్టింది. వంగ తీసేసి కొంగ తీసేసింది దెయ్యం. యేసు ప్రభు విడిపించాడు. కాబట్టి దెయ్యం పట్టిన వారు చాంద్ర రోగులు అంటే శరీరం అంతా కూడా తెల్లగా పాలిపోయిన వారు. చాంద్ర రోగులు అంటే టీబీ, క్షయవ్యాధి. ఈ క్షయవ్యాధి ఉన్నవాళ్ళు మనుషులు తెల్లగా పాలిపోతారు. కఫం పడుతూ ఉంటుంది, దగ్గుతూ ఉంటారు, తెల్లగా అయిపోతారు.
రక్తం అంతా ఇరిగిపోయి ఉంటుంది. క్షయ వ్యాధి, టీబీ వ్యాధి, చాంద్ర రోగులు, పక్షవాయువు, చెయ్యకాలు పడిపోయిన వాళ్ళు, పక్షవాత రోగులు. ఇప్పుడు వీళ్ళందరూ దేవుడి పిల్లలండి. వీళ్ళందరూ దేవుడి పిల్లలండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప మెసేజ్ ఇచ్చాడు. అసలు మనిషికి రోగము రావడానికి కారణం మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించారా? యేసు ప్రభు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నాడని రాయబడి ఉందా? 12 మంది శిష్యులు చెప్పండి అనారోగ్యంగా ఉన్నారని రాయబడిందా? 20 లక్షల మంది 40 సంవత్సరాల అనారోగ్యంతో ఉన్నారా? చెప్పాలి. లేదు కదా. ఆదాము హవ్వ అనారోగ్యంతో పుట్టించాడా? లేదు కదా. అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? రోగం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ ప్రకారం చూస్తే రోగము లోకములో నుంచి పుట్టింది. హల్లెలూయా. పరలోకం నుంచి రాలేదు రోగము. రోగం అనేది లోకములో నుంచి పుట్టింది, పాపములో నుంచి పుట్టింది, మోసములో నుంచి పుట్టింది, దెయ్యము నుంచి పుట్టింది. దేవుడి దగ్గర నుంచి రోగం రాలేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు రోగాలను పంపించాడు అన్నది ఒక చోట. ఎందుకు పంపించాడు అంటే వాళ్ళు దారి తప్పారు కనుక వాళ్ళ మీదకి రోగాన్ని పంపించాడు. హల్లెలూయా. కాబట్టి స్వస్థపరిచే శక్తి నీకు ఎలాంటి రోగమైనా, ఎలాంటి వేదనైనా, ఎలాంటి శోధనైనా అలా అన్నాడంటే నీ దగ్గర నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దెయ్యం అవనే, రోగం అవనే. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థమవుతుందా? వేదనలు, శోధనలు, బాధలు, కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, ఇబ్బందులు తొలగించి నిన్ను సంతోషపరచడానికే యేసు వచ్చాడు. ఆదాము హవ్వలతోటి మీరు హాయిగా బ్రతకండి అన్నాడు. నోవాహు భార్య, కొడుకులు, కోడళ్ళతోటి సంతోషంగా ఉండండి, మిగిలిన వారందరూ దారి తప్పారు అన్నాడు. మొట్టమొదట నీ రోగానికి కారణం నిలుక్కో, నీ వేదనకి కారణం నిలుక్కో. నీ మీదే అది చూపిస్తుంది కారణం. హల్లెలూయా. నువ్వే కారణం. ఒకవేళ దేవుడి దగ్గరికి రా నిండు మనసుతో, దేవుని చిత్తం అయితే ఈరోజే నీ రోగము, శోకము, వేదన తొలగిపోవచ్చు. హల్లెలూయా. ఆ శక్తి ఆయనకుంది. ఆయన చేయగలడు అని ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది. ఆయన వారిని స్వస్థపరచను. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఇలా అన్నాడంతే, వెళ్ళిపోయిందంతే. అంచేత యేసు ప్రభు ఈ లోకానికి స్వస్థపరచడానికి, రోగాలు తగ్గించడానికి రాలేదు అనకూడదు. వచ్చాడు, కానీ ఆయన ఇష్టమైనప్పుడు ఆ కార్యం చేస్తాడు. నువ్వు ఎదురు చూడటం తప్పు కాదు. నీకున్న రోగమును దేవుడు తొలగించడు అనుకోవద్దు, తొలగించాడని కూడా అనుకోవద్దు. ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. హల్లెలూయా. కానీ చెయ్యగలడు, స్వస్థపరచగలడు, చనిపోయిన వారిని లేపగలడు, ఏదైనా చేయగలడు. దాని కొరకు మొట్టమొదట నువ్వు సిద్ధపడవలసింది ఏంటంటే నువ్వు దేవుని రాజ్యం కొరకు జీవించాలి. హల్లెలూయా. సువార్త అదే మారు మనసు. ఓకే. కాబట్టి గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయ ప్రదేశము నుండి, యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన వెంబడించెను. అనేక ప్రాంతాల నుంచి జన సమూహాలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ రోజున్న యేసుక్రీస్తే ఈరోజు ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఆయన పరలోకంలో తండ్రి పక్కన కూర్చొని మన దగ్గరికి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకి స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు.
రోగాన్ని తీసేసే అధికారం ఇచ్చాడు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న మొదటి పాయింట్, నువ్వు లోకాన్ని ప్రేమించు మానేయాలి, దేవుని రాజ్యాన్ని ప్రేమించాలి. లోకంలో వేషాలు మానేయాలి, మోసాలు మానేయాలి, ధనాపేక్ష మానేయాలి, అబద్ధాలు మానేయాలి, తప్పుడు పనులు మానేయాలి, దేవుడి కొరకు జీవితాన్ని ప్రారంభించాలి. నీ మనస్సు మారాలి. నాకు స్పష్టంగా తెలిసిపోతుంది, కొంతమందిని చూస్తే వాళ్ళ మనసు మారలేదని. ద ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. ముఖం చూస్తే తెలిసిపోతే మనసు మారలేదు. మారిన మనిషి ఎలా ఉంటారో కూడా మనకు అర్థమైపోతుంది. మారిన మనిషి లోకంతో సంబంధం లేకుండా జీవిస్తారు. హల్లెలూయా. యేసులాగా యేసుతో జీవిస్తారండి. కాబట్టి ఇక్కడ ఆయన సమస్తమును బాగు చేయగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. అప్పుడు నువ్వు ప్రార్థించడానికి అవకాశం ఉంది. ఏ విషయమైనా దేవుడిని అడగచ్చు. నువ్వు దేవుడితో కలిసి జీవించేటప్పుడు దేవుని చిత్తాన్ని కనుక్కో. దేవుని చిత్తాన్ని కనుక్కో. దేవుడి చిత్తంలో గ్రహించిన తర్వాత నీ హృదయం చాలా ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని గ్రహించే వరకు నీ హృదయం చాలా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించటానికి దేవుడు ఈ కార్యాలన్నీ నీకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని గ్రహించినప్పుడు నేను ఇలా ఉండుట దేవుని చిత్తం, నేను ఇలా జీవించుట దేవుని చిత్తం అని ఒక నిర్ణయానికి నువ్వు వచ్చేసినప్పుడు నీకు ఏమున్నా హబక్కు ప్రకారం ఏమి లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండగలవు. హల్లెలూయా. యేసు ఉంటే చాలు కలుగునయ్యా మేలు, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు, సైతాను శక్తులన్నీ పారిపోతాయి. నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు, కష్టమైన నష్టమైన వెనుకటికి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. శోధన వేదన దరికి రావులే, యేసులో ఉందిలే నిత్య జీవమే. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. పరలోకం ఎంతో ఆనందం నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. నిత్య జీవం యేసే మోక్ష మార్గం నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి. లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలే నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. మొత్తం పాటలోనే ఉంది అర్థం అంతా. 100 సార్లు పాడి ఉంటారు ఈ పాట. పాడేస్తాం, వెళ్ళిపోతాం. ఆ పాటలో ఉంది మొత్తం. ఇప్పుడు నేను చెప్పిందంతా అదే కదా. మరి ఆనందం ఎందుకు లేదు? యేసు ప్రభు లేడు. ఆనందంగా ఉన్నామంటే యేసు ప్రభు ఉన్నాడు, అంతే కదా. సంతోషంగా గొంతులు వేస్తూ నవ్వుతూ హాయిగా సాగిపోండి. ఇప్పుడు కాదు, జీవితకాలం అంతా. హల్లెలూయా. ఎప్పుడూ సంతోషంగానే నవ్వుతూనే ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు పాడుతున్నారు, యేసు ఉంటే చాలు ఎంతో సంతోషం. మరి ముఖం ఏంటి జిడ్డుగారుతా ఉంది ముఖంలో? నా ముఖమే అంత అంటావా? అంతేనా? కాదు, నవ్వుతున్నారు కానీ నవ్వుద్ది ఏది మీకు కదా. నేను ఎప్పుడు అలాగే ఉంటానండి. ఉండు, చాలా సంతోషం.
ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, నువ్వు మాతో ఉంటే ఏమున్నా ఏమి లేకున్నా సంతోషమే. నీ కృప మాకు చాలు. ఇదిగో లోకంలో ఎన్నో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ నువ్వు ఉండటం వలన వాటిని జయించగలము, ఆనందించగలము. అట్టి కృప మాకు, వీరికి, విన్నవారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మంచిదండి. మరి తెల్లారగట్ల మాట వంట ఉన్నట్టు చూసుకోండి. ఎవరెవరు కావాలో, ఎవరెవరు ఉండాలో ఆలోచించుకోండి.